అధ్యక్ష, మిత్రులారా, మామూలుగా యాకూబ్ చెప్పినట్టుగా ఒక కవిత్వ పుస్తక ఆవిష్కరణ సభ 3-3.5 గంటలు జరిగి ఒక అరగంట 40 నిమిషాలు ఒక్కొక్కళ్ళు దాని మీద విశ్లేషించడానికి అవకాశం ఉండాలి. కానీ బుక్ ఫేర్లో మొత్తం పుస్తకావిష్కరణ స్లాట్ 45 నిమిషాలు. 45 నిమిషాల్లో తప్పనిసరిగా కవయిత్రి స్పందన ఉండాలి, అధ్యక్షుల వచనాలు ఉంటాయి, ఆవిష్కర్త వచనాలు ఉంటాయి. 2-3 వక్తలను పెడితే ఒక్కొక్కళ్ళకు 5 నిమిషాలు 7 నిమిషాలు కూడా దక్కదు. కనుక నేను వివరంగా మాట్లాడబోవడం లేదు. 5 నిమిషాల్లోనే రూపా రుక్మిణి కొత్త కవితా సంకలనం, అసలు మొత్తంగానే రూపా రుక్మిణి కవిత్వ శక్తి ఎట్లా అర్థం చేసుకోవాల్సి ఉన్నదో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట తను 3 సంవత్సరాల కింద కవిగా ప్రవేశించారు, కవిత్వ లోకంలోకి ప్రవేశించారు. ఆ కవిత్వ ప్రవేశమే ఒక రకమైన సంచలనంగా ప్రారంభమైంది. ఎందుకంటే ఆమె శీర్షిక అనీడ. నీడకు వ్యతిరేకం వెలుగు, అందరికీ తెలుసు. అనీడ ఏమిటి? బహుశా అక్కడే ఆమె గొప్ప ఊహాత్మకత, గొప్ప భావుకత వ్యక్తమయ్యాయి అనుకుంటాను. మామూలుగా అందరికీ తెలిసిన నీడకు వ్యతిరేకమైన వెలుగు, వెలుగుకు వ్యతిరేకమైన నీడ కాకుండా, బ్లాక్ అండ్ వైట్ కాకుండా, నీడకు వ్యతిరేకమైన వెలుగు కానిది కూడా ఒకటి ఉంది. గ్రే చాలా ఉంది. ఈ గ్రేను పట్టించుకోవాల్సి ఉంది. చాలామంది మనం బ్లాక్లో ఉన్నాం లేదా వైట్లో ఉన్నాం, బ్లాక్ అండ్ వైట్స్గా సమాజాన్ని చూస్తూ ఉన్నాం. కాదు, నీడకు వ్యతిరేకమైనదల్లా వెలుగు అనుకోనక్కర్లేదు, నీడకు వ్యతిరేకమైన అనీడ ఉంది అని ఆమె ప్రారంభమైంది. బహుశా అదే ఆమె ఒక ప్రామిస్ ఇచ్చింది తెలుగు కవిత్వానికి, తెలుగు సమాజానికి, తెలుగు ఆలోచనకు. ఆ ప్రామిస్ను నిలబెట్టుకుంటూ ఇప్పుడు ఇది వచ్చింది. ఈ పుస్తకానికి ముందు మాటలో, ఇది రెండో పుస్తకం, రెండో పుస్తకానికి తానే రాసుకున్న ఒక చిన్న ముందు మాటలో ఆమె ఒక మాట అంది: సాహిత్యానికి 1000 మైళ్ళ దూరపు ఇంటి వాతావరణం తనది అని. నిజానికి ఇది ఈ సమాజంలో అనేక మందిది, అంతకన్నా ముఖ్యంగా స్త్రీలది. సాహిత్యానికి 1000 మైళ్ళ దూరమైన వాతావరణంలో, ఇంటి వాతావరణంలో, వంటింటి వాతావరణంలో ఉండే స్త్రీలు ఇంకా ఇంకా ఎక్కువగా కవిత్వంలోకి, సాహిత్యంలోకి రావాల్సి ఉంది, సామాజిక ఆలోచనలోకి రావాల్సి ఉంది. ఆ ముందు మాటలో ఆ మాట తను ఎందుకు రాసిందో కానీ ఆ దూరం ఏమీ లేదు అని అనీడ ద్వారా రుజువు చేసుకుంది. ఇప్పుడు మిగుల్చుకున్న వాక్యాలు కొన్ని, మళ్ళీ ఇక్కడ కూడా శీర్షిక చూడండి, మిగుల్చుకున్న వాక్యాలు కొన్ని. ఎవరి నుంచి మిగుల్చుకోవాలి? ఎక్కడి నుంచి మిగుల్చుకోవాలి? జీవితమే ఒక బీభత్సంగా ఉన్నప్పుడు, మన వాక్యాలు అనేవి మనకు మిగలనివ్వనప్పుడు, మన నేలను మనకు మిగలనివ్వనప్పుడు, మన సంస్కృతిని మనకు మిగలనివ్వనప్పుడు అయినా మిగుల్చుకోవాలి. అయినా మిగుల్చుకోవడమే మాయా యాంజలో రాసినట్టు, స్టిల్ ఐ రైజ్. నువ్వు నన్ను అవమానిస్తావా, నువ్వు నన్ను ధిక్కరిస్తావా, నువ్వు నన్ను మట్టిలో కలిపేస్తావా, అయినా లేచి నిలుస్తావు. మాయా యాంజలో ఎప్పుడో 50-60 ఏళ్ల కింద రాసిన కవిత ఇవాళకి మారుమోగుతున్నది. అందువల్లనే బహుశా రూపా రుక్మిణి కూడా అట్లాగే మిగుల్చుకున్న వాక్యాలు, జీవితం నుంచి మిగుల్చుకున్న వాక్యాలు. ఈ జీవితం నుంచి మిగుల్చుకున్న వాక్యాల్లో అనేక అంశాలు ఉంటాయి. ఓల్గా గారు చెప్పారు, ఎంత బహుముఖ ఇతివృత్తాలు ఉన్నాయంటే ఈ చాలా చిన్న పుస్తకం, 52 కవితల పుస్తకం. దీంట్లో అస్తిత్వ వేదన ప్రధానంగా ఉన్నది. అస్తిత్వ వేదన అంటే కూడా కేవలం స్త్రీ అస్తిత్వ వేదన అని కాదు, స్త్రీ అస్తిత్వ వేదన కూడా ఉంది. దానితో పాటే పీడిత అస్తిత్వ వేదన, ఒక భాషా పీడనకు గురైన అస్తిత్వ వేదన, ఇజ్రాయెల్ దాడిలో పాలస్తీనా అనుభవిస్తున్న అస్తిత్వ వేదన, బ్రిజ్భూషణ్ సింగ్ పీడన కింద అస్తిత్వ వేదన అనుభవించిన మల్ల యోధుల అస్తిత్వ వేదన. దీనిలో ఒక్కొక్క కవిత చదువుతూ పోతుంటే విస్తారమైన వస్తు వైవిధ్యం. నాకు దాదాపు 7-8 కవితలు వివరించి దానిలోని మీకు వినిపించి వివరించాలనున్నా కానీ అంత సమయం లేదు. ఒక్క కవితలో కొన్ని వాక్యాలు మాత్రం చదివి ముగిస్తాను. క్షమించాలి, ఎక్కడన్నా బహుశా రూపా రుక్మిణి ఈ పుస్తక ఆవిష్కరణ బయట ఎక్కడైనా పెడితే 1 గంట అయినా మాట్లాడవలసిన విషయాలు ఉన్నాయి. 5 నిమిషాల్లో దాన్ని ముగించవలసి వస్తుంది.
కొత్త పేజీల్ని రాసుకుందాం. ఆమె శీర్షికలన్నీ కూడా శీర్షికల మీదనే ఒక అధ్యాయం మాట్లాడాలని నేను అనుకున్నాను. అంత సమయం లేదు. కొత్త పేజీల్ని రాసుకుందాం. ఒక పాత పేజీ, చిరిగిపోయిన పేజీ, కుళ్ళిపోయిన పేజీ ఢిల్లీ వీధుల్లో కనబడుతున్నప్పుడు జంతర్ మంతర్ ముందర ఈ దేశానికి ఒలింపిక్ పతాకాన్ని తెచ్చిపెట్టిన మల్ల యోధ స్త్రీలు తమ మీద అత్యాచారం జరుగుతున్నది, లైంగిక వేధింపు జరుగుతున్నది, దీన్ని పరిష్కరించండి, నిందితుణ్ణి శిక్షించండి, నేరస్తుణ్ణి శిక్షించండి అని అడుగుతున్నప్పుడు ఈ దేశం గొడ్డుపోయింది. ఈ దేశం మాట్లాడలేదు. పార్లమెంటుకు కూతవేటు దూరం పార్లమెంటు మాట్లాడలేదు, ప్రధానమంత్రి మాట్లాడలేదు. అప్పుడు ఒక మారుమూల ఖమ్మం నుంచి ఒక స్త్రీ గొంతు కొత్త పేజీల్ని రాసుకుందామని పాత పేజీల్ని చింపేద్దాం, పాత పేజీలు లేకుండా చేద్దాం, ఈ లోకానికి కొత్త పేజీలు ఇద్దాం. మా బిడ్డలు ఈ దేశం మట్టికి మొలిచిన పతకాల పచ్చని పసిడి పంటలు. మా బిడ్డలు ఈ దేశం మట్టికి మొలిచిన పతకాల పచ్చని పసిడి పంటలు మీ చేతుల్లో పెట్టి మేము చేతులు కడుక్కోలేకున్నాం. మీ చేతుల్లో పెట్టి మేము చేతులు కడుక్కోలేకున్నాం. ఆడబిడ్డలే కదా, అక్కడి నుండి ఈడ్చిపారేనియండి అని ఊరుకుందామా? ప్రపంచ పటం ముందు బిక్కుబిక్కుమంటూ వెర్రిచూపులు చూస్తుంటే ఆ ప్రపంచమే ఉలిక్కి పడేలా గర్వంగా దేశపు జెండాని ఎత్తిపట్టుకున్నది ఈ జ్యోతులే అన్న సంగతి మనకెందుకు లెమ్మని మన పని మనం చూసుకుందామా? కళ్ళకు గంతలు కట్టుకొని, న్యాయస్థానం కూడా మాట్లాడలేదు, కళ్ళకు గంతలు కట్టుకొని న్యాయం నోట్లో గుడ్డలు కుక్కి సీసం నింపుకున్న చెవుల్ని అరువు తెచ్చుకొని సరయూ నదిలో పాప పరిహారం అంటూ మునకలేద్దామా? ఇవి మిగుల్చుకున్న వాక్యాలు. ఈ మిగుల్చుకున్న వాక్యాలని మీరు మిగుల్చుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు